దయచేసి ధర్మం గురించి భగవద్గీత, భాగవతం, రామాయణం, మహాభారతం లాంటి గ్రంథాల నుంచి స్వయంగా తెలుసుకొని ఏ విధంగా సుఖశాంతులతో జీవించాలో తెలుసుకోండి. మరి కలియుగంలో ఏ విధంగా మనం శ్రీరాముడిని అర్చించాలి అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి మహామంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా మన మనసులో పాపం చేయాలనేటువంటి కోరికని మనం నివృత్తి చేసుకోవచ్చు. ఆ విధంగా మనం ధర్మానికి 4 స్తంభాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చకుండా మనం మద్యం, మాంసం, జూదం, వ్యభిచారానికి దూరంగా ఉంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా మరి ఈ వాల్మీకి రామాయణం, భగవద్గీత, మహాభారతం, భాగవతం లాంటిటువంటి గ్రంథాలని మనం ప్రతిరోజు కూడా శ్రవణం, కీర్తనం చేయడం ద్వారా మన యొక్క మనసుని మనం పరిశుద్ధం చేసుకొని భగవంతుడు మన హృదయంలో కొలువై ఉండేటట్టుగా మనం ఆకర్షించగలం. అప్పుడు భగవంతుడు మనని రక్షిస్తాడు. చూడండి ఎంత దౌర్భాగ్య పరిస్థితి. మనం చూసినట్లయితే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క శిష్యులు ఎంతోమంది, అస్మద్ గురువర్యులైనటువంటి పరమపూజ్య భక్తి వికాస స్వామి వారు ఇంగ్లాండ్ దేశంలో పుట్టినటువంటి ఒక బ్రిటిష్ దేశస్థులైన చూడండి భారతదేశ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో ఒకసారి నేను ఒక పోలిక చెప్తున్నాను. ఆయన బ్రిటిష్ దేశంలో పుట్టినటువంటి వ్యక్తి. 18 ఏళ్ల వయసులో ఆయన లండన్లో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో చేరారు. ఇప్పుడు ఆయన వయసు సుమారుగా 67 సంవత్సరాలు. ఆయన వైదిక శాస్త్రాలన్నింటినీ కూడా అధ్యయనం చేసి ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఆయన రచించినటువంటి ఇప్పుడు ఆంధ్రదేశంలో ఏదైతే వాల్మీకి రామాయణం చాలా ప్రాచుర్యంలో ఉందో మీకు తెలుసో లేదో, అది ఒక విదేశీయుడు రాసినటువంటిది, ఒక బ్రిటిష్ దేశస్థుడు. ఆయన ఆంగ్లంలో రాసినటువంటి రామాయణాన్ని ఆయన అర్థం చేసుకున్నారు, రాముడు భగవంతుడు అనేటువంటి విషయాన్ని. మరి దాన్ని అనేక భాషల్లో అది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా చలామణిలో కొన్ని లక్షల ప్రతులు వితరణ అవుతున్నాయి. విదేశీయులు వచ్చి భారతీయ సంస్కృతి తెలుసుకుని వాళ్ళు మ్లేచ్చులుగా, యవనులుగా ఉన్నటువంటి వాళ్ళు భారతీయ సంస్కృతిని నేర్చుకుని వాళ్ళు రాముడు భగవంతుడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకొని అనుభూతి చెందుతూ ప్రపంచమంతా ప్రచారం చేస్తుంటే, భారతదేశంలో అది కూడా బ్రాహ్మణ కుటుంబాల్లో అది కూడా పాండిత్యం కూడా బాగా వచ్చిన తర్వాత రాముడు భగవంతుడు కాదని చెప్పడం అనేది ఎంత దారుణమైనటువంటి విషయం ఒకసారి ఆలోచించండి మీరందరూ కూడా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల నుంచి మనల్ని, మన సమాజాన్ని మనం రక్షించుకోవాలంటే దయచేసి ఇలాంటి ధనాన్ని ఆశించి, పేరు ప్రతిష్టల్ని ఆశించి భగవత్కథ చెప్పేవారి నుంచి ఎప్పుడు కూడా వినవద్దు. శాస్త్రాలు చెప్తున్నాయి, అవైష్ణవ ముఖోద్గీర్ణం పూతం హరికథామృతం సర్పోచ్చిష్ట యథాపయస్ అని చెప్పుకుంటున్నాయి. పాలుని చాలా చక్కగా మనం మరగపెడితే అది చక్కగా పాయసం అవుతుంది, కానీ ఒక్క చుక్క విషం వేస్తే అందులో అది మనం స్వీకరించలేం. కాబట్టి అనర్ఘళంగా కొన్ని లక్షల శ్లోకాలు మనం చెప్పొచ్చు, మనం అవధానులై ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఉండొచ్చు, చాలా చక్కగా ఆకర్షణీయమైనటువంటి విధంగా భగవద్గీత, భారతం ఇవన్నీ కూడా చెప్పొచ్చు. కానీ అంతా చెప్పిన తర్వాత రాముడు, కృష్ణుడు భగవంతుడు కాదు, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేయొచ్చు అని చెబితే మొత్తం నాశనం అవుతుంది. కాబట్టి దయచేసి అలాంటి వాటికి జోలికి వెళ్ళొద్దు. మీరు నిజంగా రాముడు ఏ విధంగా భగవంతుడు, ఏ విధంగా రామరాజ్యం అనేది, ఎందుకు ప్రస్తుత సమాజంలో రాముణ్ణి పూజించడం చాలా చాలా అవసరం అనేటువంటి విషయాలని తెలుసుకోవాలంటే ప్రామాణికమైనటువంటి వాల్మీకి రామాయణాన్ని అందరూ కూడా చదవాలి. మరి మనకి బుక్ స్టాల్లో కూడా లభ్యం అవుతుంది. దయచేసి అందరూ కూడా ఈరోజు రామనవమి సందర్భంగా ప్రతిరోజు ఆ గ్రంథాన్ని తీసుకొని మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. ముందు మీ హృదయాన్ని రామమందిరంగా మార్చుకోండి.